హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మన మార్కెట్స్ చూసినట్టయితే మంచి బుల్లిష్నెస్తో అయితే ట్రేడ్ అవ్వడం కనిపించడం జరిగింది. సో రేపు ఫ్రైడే రోజున మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో అంతేకాకుండా ఈరోజు ఏ క్లాసిక్ బుల్ ట్రాప్ ఇన్ టీవీ18 బ్రాడ్కాస్ట్ అండి. సో టీవీ18లో ఈరోజు ఏదైతే 18% వరకు కరెక్షన్ జరిగిందో, సో దాని వెనకాల ఉన్న న్యూస్ ఏంటి? నిన్న డైల్యూషన్ న్యూస్ రావడం పాజిటివ్గా ఉంటుంది అని మేజర్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్ ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ 18% ఫాల్ అవ్వడం జరిగింది. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది చూద్దాం. అంతేకాకుండా ఒక 25 రూపీస్ కంపెనీ అండి, విచ్ ఈజ్ టెక్స్టైల్ కంపెనీ అండ్ డెట్ ఫ్రీ కంపెనీ. ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ అనేవి ఈరోజు చాలా బాగున్నాయి. సో ఆ రిజల్ట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఇది ఇండోకౌంట్ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ. బట్ whenever I am saying a penny stock, there is a risk also behind the stock అండి. సో you have to consider about it also. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో సెన్సెక్స్ చూసినట్టయితే ఈరోజు 1.23% ర్యాలీ తీసి 700 పాయింట్స్ అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్టయితే 200% ర్యాలీ తీయడం జరిగిందండి. సో ఈరోజు మన అనాలిసిస్కి అనుగుణంగా కాకుండా అగేనిస్ట్గా అయితే వెళ్ళడం జరిగింది. సో ఇట్ హ్యాపెన్స్. నిఫ్టీ బ్యాంక్ కూడా ఈరోజు 1% వరకు ర్యాలీ తీయడం జరిగింది. సో థర్స్డే కాబట్టి వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు నేను కన్సాలిడేషన్ ఫేజ్లోనే మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వెంట్ అప్ సైడ్ ఇన్ ఏ బుల్లిష్ ట్రెండింగ్ వే అనమాట. సో నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే మనకి 0.6% ర్యాలీ అనేది తీయడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు స్టాక్స్ అన్నీ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరిగింది. సో నిఫ్టీ యొక్క ఓపెనింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 150 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే 17,038 ఉందో అంతకంటే ఎబో. సో అక్కడ నుంచి కరెక్షన్ అవుతూ అయితే కనిపించింది మార్నింగ్ ఫ్యూ మినిట్స్. బట్ హెవీగా అయితే ఫాలో అవ్వలేదండి. జస్ట్ 100 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది. ఆ తర్వాత ఇమీడియట్గా రికవరీ అవుతూ మనకి 322ని కూడా టచ్ అవ్వడం జరిగింది ఈరోజు అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే. సో బుల్లిష్ ర్యాలీ అనేది మనకి ఈరోజు చాలా పాజిటివ్గా కనిపించడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ 1 అవర్లో మాత్రం కాస్త కరెక్షన్ అనేది కనిపించింది. బట్ స్టిల్ 200 ఎబో క్లోజ్ అవ్వడం అనేది విచ్ ఈస్ వెరీ పాజిటివ్ అండి. 17,200 ఎబో. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా మనకి 36,028లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది 160 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి కరెక్షన్ అయితే అయ్యిందండి మార్నింగ్ చూసుకున్నట్టయితే. బట్ ఆ కరెక్షన్ అనేది ఇమీడియట్గా రికవరీ అవుతూ కనిపించడం జరిగింది. సో విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. 35,951కి వచ్చిన తర్వాత 36,000 అయితే బ్రేక్ చేసింది. ఇట్ మే గో ఫర్దర్ బిలో అనుకున్నాను. బట్ ఇట్ రికవర్డ్ ఇన్ ఏ గుడ్ మేనర్ అండ్ ఇన్ ఏ బుల్లిష్ ట్రెండ్, కంటిన్యూస్ బుల్లిష్ ట్రెండే కనిపించింది అండి సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే. సో 36,500ని కూడా ఈరోజు టచ్ చేయడం జరిగింది. అండ్ హైయెస్ట్ పాయింట్స్కి దగ్గరగానే ఈరోజు క్లోజ్ అవడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూసుకున్నట్టయితే మనకి హిందుస్థాన్ యూనిలివర్ రిజల్ట్స్ బాగున్నాయని చెప్పేసి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి లైఫ్ దీని యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఎస్బీఐ లైఫ్ కూడా చాలా మంచి రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేసింది. యూపీఎల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 3% నుంచి 4.5% వరకు మనకి హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ అండ్ యూపీఎల్లో కనిపించడం జరిగింది. టాప్ లూజర్స్ సైడ్ చూసుకున్నట్టయితే బజాజ్ ఆటోలో మనకి 1.82% కరెక్షన్ అనేది రావడం జరిగింది. హిందాల్కో, భారతీ ఎయిర్టెల్, M&M చూసుకున్నట్టయితే M&M కంటిన్యూగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే మంచి టాప్ గెయినర్గా నిలబడడం జరిగిందండి. సో ప్రజెంట్ ఈ రోజు అయితే కాస్త కరెక్షన్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రాఫిట్ బుకింగ్. చాలా రోజుల తర్వాత మనకి ఎఫ్ఐఎస్ నుంచి కూడా కంటిన్యూషన్ బయ్యింగ్ అనేది కనిపించడం జరిగిందండి. సో 743 crores అండ్ డిఐఎస్ నుంచి కూడా మనకి 780 crores బయ్యింగ్ అనేది కనిపించింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఇండికేషన్. సో టీవీ18 బ్రాడ్కాస్ట్ యొక్క చార్ట్ ప్యాటర్న్ ఈరోజు చూసినట్టయితే ఇట్ ఈజ్ ఏ క్లాసిక్ బుల్ ట్రాప్ అండి. బుల్ ట్రాప్ అంటే ఏంటి అంటే కనుక పాజిటివ్ న్యూస్ని మనకి పబ్లిష్ చేసి నెగటివ్ మూమెంట్లో మేజర్ ఇన్వెస్టర్స్ సెల్ చేసి ఎగ్జిట్ అయిపోవడం అనమాట. సో లాస్ట్ 3 months నుంచి ఏదైతే గెయినింగ్ అనేది కనిపించిందో ఈ స్టాక్లో, ఈ ఒక్క రోజులోనే ఆ గెయినింగ్స్ అన్నీ లాస్ అవడం అయితే జరిగిందండి. 83 రూపీస్ నుంచి 62 రూపీస్కి అయితే ఈరోజు మనకి పడిపోవడం అయితే కనిపించడం జరిగింది. ఓవరాల్గా ఈ స్టాక్లో నిన్నటి నుంచి చూసినట్టయితే మీరు ఓవరాల్గా అన్ని ఛానల్స్లోనూ అయితే అప్పర్ సర్క్యూట్ ఉంటుంది ఈరోజు అనే ఎక్స్పెక్టేషన్స్తో పోస్ట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ న్యూస్.
నిన్న ఏదైతే రిలయన్స్ అండ్ బయోకమ్ 18 ఈజ్ ఏ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ TV18 సో అనౌన్స్ పార్ట్నర్షిప్ విత్ బోధిట్రీ అండి. సో బోధిట్రీ సిస్టమ్స్ 13,500 crores బయోకామ్లో ఇన్వెస్ట్ చేయబోతుంది. అంతేకాకుండా RPPMS రిలయన్స్ ప్రాజెక్ట్స్ కూడా 1,650 crores ఇన్వెస్ట్ చేయబోతుంది బయోకామ్లో అని చెప్పేసి. సో కాకపోతే ఇది పాజిటివ్గా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారండి. దీని వెనకాల రీజన్ ఏంటి అనేది నేను చెప్తాను, ఫుల్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో నిన్నటి వరకు 12,300 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఈరోజు 17% పడిపోవడం వల్ల మనకి ఆల్మోస్ట్ 10,000 crores అయితే ఇది రావడం జరిగింది. సో ఇంతకుముందు బయోకామ్లో దీని యొక్క స్టేక్ అనేది 51% వరకు ఉండేది. సో ఈ డైల్యూషన్ తర్వాత అది 18%కు పడిపోతుంది అనే క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే ముందుకు రావడం జరిగిందో దానివల్ల దీని యొక్క వాల్యుయేషన్ అనేది పడిపోవడం జరిగింది. ఓవరాల్గా ఈ స్టాక్ అనేది ఈరోజు కరెక్షన్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఈ స్టాక్లో ఉందన్నమాట. TV18 బ్రాడ్కాస్ట్ నిన్న ఈవెంట్ ఏదైతే అనౌన్స్ చేయడం జరిగిందో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది చూద్దామండి. సో దీంట్లో మేజర్ పాజిటివ్ న్యూస్ వచ్చేసి IPL గురించి అప్లై చేయబోతుంది TV18 అనేది. స్పోర్ట్స్ 18 ఛానల్ ఏదైతే ఉందో ఇది కమింగ్ 12th June 2020 BCCI యాక్షన్లో పాల్గొనబోతుందండి IPLకి సంబంధించిన రైట్స్ గురించి. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే ఇట్ విల్ బీ ఏ పాజిటివ్ న్యూస్ ఫర్ బయోకామ్. బట్ దీని గురించి స్పెండ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో హ్యూజ్ అమౌంట్ని స్పెండ్ చేయబోతుంది అనే న్యూస్ వస్తుంది. సో దానివల్ల దీని యొక్క వాల్యుయేషన్ అనేది ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది అయితే ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనమాట. స్టార్ ఇండియా CEO ఎవరైతే ఉన్నారో ఉదయ్ శంకర్ గారు 51% స్టేక్ గురించి అని చెప్పేసి 13,500 crores ఫండ్ ఇన్ఫ్యూజ్ చేసి దీంట్లో బోధిట్రీ కంపెనీకి 51% స్టేక్ అనేది ఉండాలి. అదే కాకుండా RPPMS కూడా. సో రిలయన్స్ యొక్క స్టేక్ అనేది ఇంతకుముందు దీంట్లో 51% ఉంది. TV18 బ్రాడ్కాస్ట్ అనేది 18%, జియో ప్లాట్ఫామ్ అనేది 28%కి మారుతుంది, RPPMS అనేది 4%కి మారుతుంది. దిస్ ఈజ్ న్యూ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనమాట ఆఫ్టర్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్. సో బిఫోర్ దట్ దీంట్లో రిలయన్స్ అనేది 1,650 crores ఫండ్స్ని ఇన్ఫ్యూజ్ చేయబోతుంది. సో 13,500 crores మనకి బోధిట్రీ నుంచి ఇన్ఫ్యూజ్ అవ్వబోతున్నాయి. ఇదే కాకుండా రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్కి సంబంధించిన జియో సినిమా యాప్ ఏదైతే ఉందో దీన్ని కూడా జియో ప్లాట్ఫామ్స్ నుంచి తొలగిస్తూ బయోకామ్లో యాడ్ చేయడానికి డిసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ జియో సినిమా యాప్ ఏదైతే బయోకామ్లో యాడ్ చేయబోతూ ఉన్నారో దానికి సంబంధించిన వాల్యుయేషన్ ఏంటి, దానికి ఎంత కాస్ట్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేయబోతున్నారు అనే డీటెయిల్స్ అయితే ఏవి కంపెనీ నుంచి అయితే అనౌన్స్ చేయలేదన్నమాట. సో 1,200 crores అనేది ఇట్ ఈస్ ఏ అజంప్షన్ ఫ్రమ్ స్పార్క్ క్యాపిటల్ కంపెనీ అండి. సో రిలయన్స్ సబ్సిడరీ కంపెనీ నుంచి 1,600 crores, ఇన్ఫ్యూజన్ బై బోధిట్రీ నుంచి 13,500 crores. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యుయేషన్స్ 15,000 crores అయినట్టయితే కనుక ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అనేవి 42,100 crores అవుతుంది అండి మార్కెట్ క్యాప్. సో దీంట్లో TV18 చూసుకున్నట్టయితే మనకి 18% మాత్రమే దీని యొక్క స్టేక్ అనేది మారబోతుంది అనమాట. బికాస్ TV18 యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే జస్ట్ 10,000 crores మనకి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ప్రాఫిట్ మార్జిన్స్ ఫర్ ద TV18 అండ్ లూజింగ్ ఇట్స్ వాల్యుయేషన్ అనమాట. సో దట్స్ వై ఈరోజు TV18లో మాత్రం మనం కరెక్షన్ అనేది అయితే చూడడం జరిగింది. సో ఈరోజు నిఫ్టీ యొక్క చార్ట్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి మంచి బుల్లిష్నెస్ అయితే నిఫ్టీలో కనిపించడం జరిగిందండి. ఓవరాల్గా 15 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఓపెన్ అయిన ప్రైస్ చూసుకున్నట్టయితే 17,150 రేంజ్లో ఓపెన్ అయింది కదండి. సో అక్కడ నుంచి మనకి కరెక్షన్ అయితే జరిగింది, 17,070 లెవెల్స్కి వచ్చింది. కానీ రికవరీ ఏదైతే ఉందో అది చాలా మంచి బుల్లిష్ రికవరీతో కనిపించడం జరిగింది. లాస్ట్ 45 minutesలో మాత్రం మనకి కాస్త కరెక్షన్ అనేది కనిపించినప్పటికీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే లాస్ట్ 3 days ఈ రోజు కంటే ముందు ఏదైతే 3 days క్లోజింగ్ ప్రైసెస్ ఉన్నాయో వాటన్నింటికంటే ఏవో ఈరోజు క్లోజ్ అవడం అయితే కనిపించడం జరిగింది, విచ్ ఈస్ పాజిటివ్ ఫర్ నిఫ్టీ అనమాట. సో 17,200 ఎబో ఈరోజు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి నియర్ టైంలో 17,310 కనిపిస్తూ ఉందండి. సో 17,310 కంటే రేపు కనుక ఎబో ట్రేడ్ అయినట్టయితే మనకి కమింగ్ డేస్లో 18,000 మళ్ళీ చూసే అవకాశాలు ఉన్నాయి. 17,415 అనేది రేపటికి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ కరెక్షన్ అనేది ఫర్దర్గా ఫాల్ అయ్యి 17,200 కంటే బిలో ఓపెన్ అయ్యి ఫాల్ అయితే కనుక 17,150 లెవెల్స్లోనే ఇమీడియట్గా సపోర్ట్ తీసుకుంటుందండి, బికాజ్ ఆఫ్ ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం ఏదైతే ఉందో దానివల్ల.
సో 17,150 సపోర్ట్ కనుక సక్సెస్ అయినట్టయితే కనుక అప్పర్ సైడ్ మూమెంటం అనేది మళ్ళీ 17,200 to 250 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. కన్సాలిడేషన్ ఫేజ్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ 17,150ని కూడా బ్రేక్ అయినట్టయితే 17,070 విల్ బి ద నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అండి. ఇది కూడా బ్రేక్ అయితే ఫర్దర్ కరెక్షన్ అనేది మనం మళ్ళీ చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ రోలర్ కోస్టర్ జోన్. సో యూ కెన్ సీ ఇట్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అని చెప్పేసి. సో వీ కెనాట్ అజ్యూమ్ దట్ ఈరోజు మూమెంట్ వల్ల మార్కెట్ అనేది బేరిష్ ట్రెండ్ కంప్లీట్ అయింది అని చెప్పేసి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ అండి. మార్కెట్స్ అనేవి ఇప్పుడైతే ఒక సింగిల్ డైరెక్షన్లో లేవన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా మనకి మంచి బుల్లిష్నెస్తో అయితే ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. 36,400 ఎబో క్లోజ్ అయింది. ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి 36,615 అనేది కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ అయినట్టయితే అప్పర్ సైడ్ 36,900 లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ రేపు కనుక మార్కెట్లో సస్టైన్ అవ్వకుండా కరెక్షన్ అయినట్టయితే ఇమీడియట్ సపోర్ట్ 36,185 దగ్గర తీసుకోవాలి. 185 నుంచి మళ్ళీ రికవరీ అనేది రావాలి. అన్లెస్ ఇది కనుక స్ట్రాంగ్ వాల్యూమ్స్తో బ్రేక్ అయినట్టయితే కనుక 35,750 లెవెల్స్ని మళ్ళీ చూసే అవకాశాలు అయితే మనకి రేపటి మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఈరోజు రిజల్ట్స్ని అనౌన్స్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ని చూద్దాం. బజాజ్ హోల్డింగ్స్ యొక్క రిజల్ట్స్ చూసినట్టయితే మనకి రెవెన్యూ పరంగా 3% కరెక్షన్ అనేది కనిపించింది. నెట్ ప్రాఫిట్ పరంగా మాత్రం 16% అనేది పాజిటివ్గా కనిపించింది. ఐఏఎఫ్ఎల్ యొక్క రిజల్ట్స్ అనేవి బాగున్నాయండి. ఈరోజు చూపించడం జరిగింది మన ఛానల్లో కూడా. బట్ ఈరోజు అయితే మార్కెట్లో కరెక్షన్ అనేది కనిపించింది. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్లో నిన్నటి బుల్లిష్ ర్యాలీలో ఈరోజు అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. బట్ రిజల్ట్స్ చూసినట్టయితే పాజిటివ్గా ఉన్నాయి. హూ ఎవర్ హోల్డింగ్ దిస్ యూ మే కంటిన్యూ హోల్డింగ్స్ అండి. సో అంబుజా సిమెంట్స్ చూసుకున్నట్టయితే డిక్లైన్స్ అనేది కనిపిస్తుంది. 947 crores నుంచి 659 crores మనకి కరెక్షన్స్ అనేవి ప్రాఫిట్ పరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ దో రెవెన్యూ పెరిగినప్పటికీ. ఫినోటెక్స్ కెమికల్స్లో 62% రెవెన్యూ గ్రోత్ ఉందండి. 48% మనకి ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపించింది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. సో ఎఫ్సిఎల్ కంపెనీలో మీరు ఫర్దర్గా మీ హోల్డింగ్స్ని అయితే కంటిన్యూ చేయవచ్చు. పిఎన్బి హౌసింగ్ చూసుకున్నట్టయితే మనకి నెట్ ప్రాఫిట్ పరంగా చూసినట్టయితే 170 crores కనిపిస్తున్నప్పటికీ బట్ మీరు ఆపరేషనల్ ప్రాఫిట్స్ చూడండి 1168 crores మాత్రమే. రెవెన్యూ తగ్గింది 22% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్స్ 33% కనిపిస్తూ ఉన్నాయి. బట్ దేర్ ఆర్ సమ్ అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఇంక్లూడెడ్ హియర్. యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ దిస్. యాక్సిస్ బ్యాంక్ మంచి బంపర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. రేపు దీంట్లో బుల్లిష్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో 18,209 crores రెవెన్యూ గాను అండ్ 4,418 crores నెట్ ప్రాఫిట్ గాను పోస్ట్ చేయడం జరిగింది. 50% గ్రోత్ అనేది కంపారిటివ్లీ ఇయర్ ఆన్ ఇయర్ కనిపిస్తుంది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ చూసినట్టయితే కనుక మనకి 51% నెట్ ప్రాఫిట్స్ గ్రోత్ చూపించిందండి, విచ్ ఇస్ వెరీ పాజిటివ్. అండ్ 13% రెవెన్యూ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం జరిగింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి రెవెన్యూ పరంగా కేవలం 2% గ్రోత్ ఉన్నప్పటికీ నెట్ ప్రాఫిట్ పరంగా మాత్రం 26% గ్రోత్ అనేది చూపించడం జరిగింది. వేదాంతాలో మాత్రం మనకి 41% రెవెన్యూ ఇంప్రూవ్ అయినప్పటికీ నెట్ ప్రాఫిట్స్ మాత్రం తగ్గడం జరిగిందండి. ఇట్ మైట్ బి డెట్ క్లియరెన్స్, వీ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ ఇట్. ఓవరాల్గా ప్రాఫిట్స్ అయితే బాగానే ఉన్నాయండి. కాకపోతే దీని యొక్క ఇంట్రెస్ట్ అండ్ డిప్రిషియేషన్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో బ్యాలెన్స్ షీట్ అనేది ఇంకా దీంట్లో అప్డేట్ అవ్వలేదు. ఒకవేళ బ్యాలెన్స్ షీట్లో కనుక డెట్ అనేది తగ్గినట్టు కనిపించినట్టయితే రేపు దీంట్లో పాజిటివ్ మూమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూడండి, ఇప్పటి వరకు ఉన్న లాస్ట్ 10 years డేటాలో చూసుకున్నట్టయితే 33,142 అనేది హైయెస్ట్ ప్రాఫిట్ అనేది ఈ కరెంట్ ఇయర్కి అయితే పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్ అనమాట. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇండియా మార్ట్ అండి. ఇండియా మార్ట్ అనేది 4,891లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. బట్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసిందని చెప్పాలి. 56 crores ప్రీవియస్ ఇయర్లో ఉన్నట్టయితే 57 crores కరెంట్ ఇయర్కి పోస్ట్ చేసింది. జస్ట్ 2% గ్రోత్ అనేది కనిపించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా కూడా డిక్లైన్స్ అనేది 70 crores నుంచి 57 crores నెట్ ప్రాఫిట్ అనేది పడిపోవడం కనిపిస్తుంది. గోకులాగ్రా అనేది ఈరోజు చాలా మంచి బంపర్ రిజల్ట్ పోస్ట్ చేసిందండి. అందుకే ఇందులో ఈరోజు దాదాపుగా 8% వరకు ర్యాలీ అనేది కనిపించింది. 5% వరకు ర్యాలీ అనేది కనిపించింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్ అండి. 20 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు పెరిగిన స్టాక్ లాస్ట్ 1 yearలో చూసుకున్నట్టయితే. ఓరియంటల్ రైల్ చూసినట్టయితే మనకి రెవెన్యూ పరంగా కరెక్షన్ అనేది కనిపించింది. బట్ నెట్ ప్రాఫిట్ పరంగా 48% గ్రోత్ అనేది కనిపిస్తుంది. బట్ స్టిల్ అవాయిడ్ ఇట్ అండి, మైక్రో క్యాప్ కంపెనీ. ఇండోరామా సింథటిక్ అనేది డిక్లైన్స్ చూపించిందండి. డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ప్రణవ్ స్పిన్నింగ్ అండి. ఈ కంపెనీ 25 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఇండో కౌంటీ యొక్క
సబ్సిడరీ కంపెనీ, 47 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. రెవెన్యూ పరంగా చూసినట్టయితే 1.7 క్రోర్స్ అండి, అండ్ నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 66 lakhsగా చూపించడం జరిగింది. లాస్ట్ ఇయర్లో ఇది లాసెస్ పోస్ట్ చేసిన కంపెనీ. సో 25 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న ఈ కంపెనీస్ యొక్క డెట్స్ చూసినట్టయితే జీరో డెట్ అండి, జీరో డెట్. ప్రాఫిట్ వేరియేషన్ అనేది 5 yearsలో 30% గ్రోత్ ఉంది. ROE, ROC తక్కువగా ఉన్నాయి మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి. బట్ బుక్ వాల్యూ చూసుకున్నా కూడా మనకి 2 times అనేది తక్కువగా కనిపిస్తుందండి. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది బిలో 2 times ఉంది. అండ్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఈజ్ 0, 74.5% మనకి ప్రమోటర్స్ యొక్క స్టేక్ అనేది కంటిన్యూగా ఉందండి లాస్ట్ 10 yearsలో చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్స్ అనేది 240%. స్టాక్ యొక్క PE చూసుకున్నట్టయితే మనకి కాస్త ఓవర్ వాల్యుయేషన్స్తో కనిపిస్తూ ఉన్నప్పటికీ స్టాక్ అనేది ఫర్దర్గా మొమెంటం చూపించే అవకాశాలు ఉన్నాయండి. దీంట్లో ఉన్న ఒకే ఒక నెగటివ్ పాయింట్ వచ్చేసి వాల్యూమ్స్ అండి. సో వాల్యూమ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, 1000-2000లోనే ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. బట్ యూ మే కన్సిడర్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ. సో దీని యొక్క పేరెంటల్ కంపెనీ చూసినట్టయితే ఇన్వెస్టర్స్లో చూడండి మీరు, ప్రమోటర్స్లో చూసినట్టయితే ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ ఈజ్ దీని యొక్క పేరెంటల్ కంపెనీ అనమాట. సో 74% స్టేక్ అనేది లాస్ట్ 10 years నుంచి కంటిన్యూస్గా కలిగి ఉంది. సో దిస్ ఈజ్ ద థింగ్ అండి. ఈ స్టాక్ గురించి నేను చెప్పాలనుకున్నాను, అదే థంబ్నెయిల్ పైన మీకు చూపించడం జరిగింది. కోరమండల్ ఇంటర్నేషనల్ అనేది 86% గ్రోత్ని చూపించిందండి. రేపు దీంట్లో బంపర్ ర్యాలీ ఉండే అవకాశాలు ఉన్నాయి. 50% రెవెన్యూ గ్రోత్, 86% నెట్ ప్రాఫిట్ గ్రోత్. సో లారస్ ల్యాబ్స్లో చూసుకున్నట్టయితే మనకి డిక్లైన్స్ అయితే కనిపించడం జరిగిందండి. 297 crores నెట్ ప్రాఫిట్ నుంచి 230 crores పడిపోవడం జరిగింది. స్టెర్లైట్ టెక్నాలజీస్లో కూడా మనకి కరెక్షన్ అనేది కనిపించింది. కరెక్షన్ ఓన్లీ కాదండి, ప్రాఫిట్లో కాదు, నెట్ లాస్ చూపించడం జరిగింది 22 crores. డాటామెటిక్స్ చూసినట్టయితే మనకి 46 crores నెట్ ప్రాఫిట్ని చూపించింది, విచ్ ఇస్ 11% హయ్యర్ దెన్ ద ప్రీవియస్ ఇయర్ రెవెన్యూ అండ్ 59% హయ్యర్ దెన్ ద ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ అనమాట. సో డాటామెటిక్స్ గ్లోబల్ కూడా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, ఐటీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ. ఈ రోజు కూడా 7% వరకు మనకి ర్యాలీ అనేది అయితే దీంట్లో తీయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ స్టాక్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మంచి ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేసిందండి. 104% నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది దీంట్లో కనిపించడం జరిగింది. PNG కంపెనీ అనేది 5% మాత్రమే నెట్ ప్రాఫిట్స్ని ఇంప్రూవ్ చేసింది. డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. బజాజ్ ఫిన్సర్వ్ అనేది మనకి మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది, బట్ కరెక్షన్ అనేది అయితే కనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్లోను, బజాజ్ ఫిన్సర్వ్లోను. సో మోతీలాల్ ఓస్వాల్లో సేల్స్ పరంగాను, ప్రాఫిట్స్ పరంగాను డిక్లైన్స్ అయితే కనిపించడం జరిగింది. CIL సెక్యూరిటీస్ అనేది మనకి మంచి రిటర్న్స్ని అయితే చూపించడం జరిగిందండి. ఇట్ ఈజ్ 33 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. ఈ రోజు కూడా దీంట్లో అప్పర్ సర్కిట్ 22% అప్పర్ సర్కిట్ అనేది అయితే కనిపించడం జరిగింది. బట్ దెర్ ఆర్ సమ్ రెడ్ ఫ్లాగ్స్ అండి, యూ మే కన్సిడర్ అబౌట్ ఇట్. CIL కంపెనీలో గ్యారంటీ అనేది అయితే డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసిందండి. యూ మే ఎగ్జిట్ ఫ్రమ్ దిస్. అండ్ నెట్లింక్స్లో చూసినట్టయితే డిసప్పాయింటెడ్ రిజల్ట్. అండ్ మోస్ట్ చిప్ టెక్నాలజీస్ కంపెనీ అనేది మనకి 186% నెట్ ప్రాఫిట్ని ఇంప్రూవ్ చేస్తూ కనిపించిందండి. దిస్ ఈజ్ ఏ మైక్రో చిప్ కంపెనీ. ఇంట్లో డెట్స్ అనేది అయితే ఉన్నాయి. సో డెట్ టు ప్రాఫిట్ రేషియోస్ చూసుకున్నట్టయితే మనకి 9.79% అనేది కనిపిస్తుంది. అండ్ ప్రమోటర్స్ దీంట్లో నుంచి స్టేక్ సేల్ చేస్తూ ఎగ్జిట్ అవ్వడం అనేది కాస్త నెగిటివ్గా ఉంది. బట్ నెట్ ప్రాఫిట్స్ అయితే ఈరోజు మంచి ప్రాఫిట్స్ని పోస్ట్ చేసిందండి. 101 రూపీస్ నుంచి కరెక్ట్ అయిన కంపెనీ. మేబీ ఒకవేళ సస్టైన్ అయినట్టయితే రేపు కనుక దీంట్లో పాజిటివ్ మూమెంటం ఉన్నట్టయితే కమింగ్ డేస్లో దీంట్లో మంచి బుల్లిష్నెస్ చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వరుణ్ బెవరేజెస్లో 96% ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపించిందండి, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ IEX ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కూడా 44% ఇంప్రూవ్మెంట్తో ఇయర్ ఆన్ ఇయర్ కనిపిస్తుంది. ఈవెన్ 10% ఇంప్రూవ్మెంట్స్తో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా కనిపించడం జరిగింది. చెన్నై పెట్రోకెమికల్ అనేది కూడా మనకి 314% నెట్ ప్రాఫిట్స్లో జంప్ అనేది కనిపించడం జరిగింది. సో దీస్ ఆర్ ద కంపెనీస్ అండి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఈరోజు అబ్జర్వ్ చేయాల్సిన కంపెనీస్ గురించి చెప్పాలంటే కనుక గోకుల్ అగ్రో అండి, డాటామెటిక్స్ అండి, అండ్ వరుణ్ బెవరేజెస్. దీస్ 3 కంపెనీస్ మే బీ ఫర్ టుమారో ప్రైస్